కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దంచిన 6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కలిపి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసి కలిపి రుచికి తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసి ఒక టమాటా వేసి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేయాలి. టమాటా ఉడికేలోపు 2 టేబుల్ స్పూన్ శనగపిండిలో 1/2 కప్పు వాటర్ వేసి కలిపి పక్కన పెట్టాలి. టమాటా ఉడికాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి వీటన్నింటినీ బాగా కలపాలి. ఇలా కలిపాక 2.5 గ్లాసుల వాటర్, పులుపుకు తగ్గట్లు చింతపండు రసం, శనగపిండి వాటర్ వేసి బాగా కలిపి 1 టీ స్పూన్ బెల్లం వేసి సాంబార్ని బాగా మరిగించాలి. సాంబార్ బాగా మరిగాక కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.